నమస్తే. గత కొన్ని రోజులుగా దేశాన్ని పట్టుకుని కుదిపేస్తున్న ఇన్సిడెంట్ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ని అత్యంత కిరాతకంగా దారుణంతే దారుణంగా మరి రాక్షసులు కూడా బహుశా ఒకవేళ బతుకుంటే వాళ్ళు అలా ఉండేవారు కాదేమో, అంత వాళ్ళకన్నా అధ్వానంగా అంతకు మించి దారుణంగా మౌమిత డాక్టర్ని చంపేయడం జరిగింది. అత్యాచారం చేశారు. గ్యాంగ్ రేప్ జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవం మనం సందర్భంగా మనం స్వాతంత్రం చేసుకుని దేశం ముందుకు వెళ్ళిపోతున్నాం మొత్తం మందే అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు జన్మభూమి, ధర్మభూమి, కర్మభూమి అని చెప్పుకుంటున్న ఈ దేశంలో ఏంటి కర్మ మనకి? 2012లో ఢిల్లీలో సేమ్ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. నిర్భయ కేసు. సేమ్ 10 మందో ఎంతమందో చంపేశారు ఆవిడ్ని బస్సులో తిప్పుతూ, గ్యాంగ్ రేప్. అందులో ఒక మైనర్ ఉన్నాడు. మన భారతదేశ వ్యవస్థలో చట్టాలు ఉన్నాయి, కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, చాలా అంటే చాలా సదుపాయాలు మనకున్నాయి. కానీ ఇలాంటి అత్యాచారాల ఘటనలు ఎందుకు నిరోధించలేకపోతున్నాయి ప్రభుత్వాలు? అది కేంద్రమైన రాష్ట్రమైన. ఇప్పుడు ఈ ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఈ డాక్టర్ మీద దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎటుపోతుంది ఈ దేశం? చట్టాలు ఎందుకు మార్చట్లేదు ప్రభుత్వాలు? ఇదే ఇన్సిడెంట్ ఉదాహరణకు మనం మాట్లాడుకున్నాం. ఈ భారతదేశం దాటి పక్కెళ్తే సౌదీయో, దుబాయో, ఇంకా ఇతర అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఘటనలు అలాంటి చోట జరిగితే వెంటనే విత్ ఇన్ 1 hour టైమ్ ఆఫ్ స్పాన్ లో మొత్తం ఖతం చేసేస్తారు వాళ్ళు. ఇంకోటి ఎవరైనా తప్పు చేయాలన్నా, అత్యాచారం చేయాలన్నా, మానభంగం చేయాలన్నా, ఇంకా ఇతర ఏమైనా చేయాలన్నా ఒక్కొక్కడికి భయపడిపోతారు. అంత కఠినంగా చట్టాలు ఉన్నాయి ఆ దేశాల్లో. కానీ భారతదేశం వ్యవస్థకు వచ్చేటప్పటికల్లా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు లేవు? అసలు ఏమైంది? ఏంటి భారతదేశ వ్యవస్థ? ఏంటి అచ్చేదీన్ అని చెప్తున్న వాళ్ళు ఏంటి సచ్చేదీన్ మాకు? దీని మీద మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా స్పందించదు. ఇప్పుడు చూడండి, మమతా బెనర్జీ కూడా స్పందించట్లేదు. మళ్ళీ దీన్ని రాజకీయంగా ముడిపెడుతున్నారు వీళ్ళందరూ. ఒక వ్యక్తికో లేకపోతే ఒక సిచ్యువేషన్కో, ఏ వ్యక్తి అయినా సరే, అది ఆడైనా మగ అయినా, ఒక సిచ్యువేషన్ కి న్యాయం చేయకపోతే వాళ్ళు దే ఆర్ అన్ఫిట్ ఫర్ దేర్ పొజిషన్స్, అన్ఫిట్ ఫర్ దేర్ జాబ్స్. వెంటనే మమతా బెనర్జీ రాజీనామా చేసి న్యాయం చేయవలసింది. అక్కడ కలకత్తా వాసులు, వెస్ట్ బెంగాల్ వాసులు కోరుతున్నారు. ఈయన రాజకీయంతో ముడిపెడుతుంది మమతా బెనర్జీ. అరే, అక్కడ చనిపోయింది ఒక మనిషి, ఒక డాక్టరు, ఒక మనిషి. కనీసం మానవతా దృక్పథంతోనే మనం సాయం చేద్దాం ముందుకు రావాలి. కానీ ఇక్కడ కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా వీళ్ళు మళ్ళీ ముడిపెట్టి మాట్లాడుతుంటే ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? వెస్ట్ బెంగాల్ మొత్తం అందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి న్యాయం చేయాలని, యావత్ భారతదేశంతో ఉన్న డాక్టర్లతో సహా. చూడండి, ఇక్కడ ఒక్కొక్కరు ఇదిగోండి, వీళ్ళు అంటిల్ సేఫ్టీ, వి డిమాండ్ జస్టిస్, నో ట్రీట్మెంట్ అంటిల్ సేఫ్టీ అని మొత్తం డాక్టర్స్ అందరూ వి వాంట్ జస్టిస్ మొత్తం అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఏమైంది, క్లియర్ కట్ గా ఈ వీడియోలో మనం చెప్తాను, తెలుసుకుందాం. చూడండి, మొత్తం అందరూ డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగోండి, వి వాంట్ జస్టిస్ అని మొత్తం అందరూ రోడ్ల మీద వచ్చి, జూడాల నుంచి సీనియర్ డాక్టర్స్ వరకు మొత్తం అత్యవసర సేవలన్నీ భారతదేశం వ్యాప్తంగా మొత్తం బంద్ చేసేసి దీని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్స్ అందరూ. ఒక ప్రాణం నిలబెట్టేవాడు డాక్టర్, ప్రాణం పోసేవాడు డాక్టర్, ఆ ప్రాణాలు పైకి పోకుండా ఆపేవాడు డాక్టర్. అలాంటి గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉండి మనకి జన్మనిచ్చి మనల్ని జాగ్రత్తగా చూసుకున్న డాక్టర్ల దగ్గర ఇంత అగాయిత్యానికి పాల్పడ్డారంటే ఏమనాలి? ఇలాంటి వీళ్ళు మనుషుల, పశువులు? అసలు వీళ్ళు తినేది ఏంటి వీళ్ళు అసలు? ఇప్పుడు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈవిడ జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు, మౌమిత దేబ్నాథ్. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ లేడీ, ఆవిడ పేరు. మొత్తానికి ఆ రోజు నైట్ విధులు నిర్వహించుకునే నైట్ భోజనం చేసి తర్వాత సెమినార్ హాల్లోకి వచ్చి కూర్చున్న ఈవిడ సడన్ గా సంజయ్ రాయ్ అని ఒక వ్యక్తి వచ్చాడు. వీడే. చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు, ఎవరు ఈ సంజయ్ రాయ్ అని? చూడండి, ఇతనే, ఈ విక్టిమే. ఇప్పుడు ఎవడైతే దాడికి పాల్పడ్డాడో వాడు వచ్చేటప్పుడు సీసీటీవీలో విజువల్స్, వాడు వచ్చి తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటి మొత్తం డీటెయిల్ గా మనకి సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసే. ఇదిగోండి, ఇతనే సంజయ్ రాయ్ అంటే ఇతనే. ప్రభుత్వాలు ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నాయి? ఇతను చాలా మందికి ఇప్పుడు డౌట్ వచ్చింది, ఇతను కలకత్తా పోలీసుల దగ్గర ఇన్ఫార్మర్ గా వర్క్ చేస్తున్నాడు. అంటే ఒక
స్వచ్ఛమైన వాలంటీర్ లాగా. ఇతను గతంలో అనేక ఆరోపణలు, హాస్పిటల్లో బెడ్స్ ఇప్పిస్తామని, పేషెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని బ్లాక్ మెయిల్ ఇతర అన్ని దందాలు ఉన్నాయి ఈ వ్యక్తికి. ఇతను ఆ రోజు రాత్రి ఫుల్గా మద్యం సేవించి యథావిధిగా 1-2 సార్లు వచ్చి రాత్రి అవ్వలేని క్రమంలో అసలు ఈ విషయం బయటికి ఎలా వచ్చింది, ఆ వ్యక్తి నిందితుడని ఎలా తెలుస్తుందంటే అతను అది ఇయర్ బడ్స్ ఉంటాయి సార్, ఇయర్ బడ్స్ ఆధారంగా ఇతను గుర్తించారు. అతను పెట్టుకొచ్చిన ఇయర్ బడ్స్ అక్కడ పడిపోయింది. సో పోలీసులు తీసుకుని ఎవరిదాన్ని కనెక్ట్ చేసే ఎంక్వైరీ చేసే లోపల ఒకళ్ళ దగ్గర ఫోన్ కనెక్ట్ అయింది. ఇది ఆ విధంగా ఇది బయటకు వచ్చింది. ఇతనే సంజయ్ రాయ్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా, మానవతా రహితంగా, అసలు చండలంగా ఒక మనిషిని, అసలు చాలా దారుణం అండి. అసలు చెప్పలేకపోతున్నాను కొన్ని పదాలు. అంత పాప ఆవిడ హెల్ప్ 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 అని 20 minutes కూడా ఆవిడ రోదన చేసిన సమయం. అంత కిరాతంగా చేసి చంపేసిన ఈ కామాంధుడిని ఏం చేయాలి మీరు చెప్పండి? ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వీరికి ఇలాంటి శిక్ష చేయాలి. కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాత్రం తెలపండి. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు సుమాటగా తీసుకుంది, ఏం చేస్తారు? వీడిని మాత్రం దున్నబోతలో పెట్టి మాత్రం మేపకండి. ఇంకా వీడి అసలు ఇన్నాళ్ళు భూమి మీద ఉండడానికి హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ రోల్. అసలు భూమి మీద ఉండడానికి ఇలాంటి వ్యక్తులు ఉండడానికి వీల్లేదు. ఇంకోటి రేపొద్దున ఎప్పుడైనా తప్పు చేయాలన్నా, ఇంకా ఇతర చేయాలన్నా ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పట్టాలి. ఆ విధంగా చట్టాలు మారాలి. ఇదే సిచ్యువేషన్ ఒక దుబాయ్లోనో సౌదీలోనో జరుగుతా ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? చూస్తూ ఊరుకుంటాయి అక్కడ వాళ్ళలాగా ఇక్కడలాగా? మరీ దారుణంగా మద్యం సేవించి చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు, 150 గ్రాముల స్పెరం లోపల దొరికిందంట అమ్మాయి బాడీలో. అంటే ఎంతమంది గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుంది అర్థం చేసుకోండి. కొన్ని పదాలు చెప్పలేకపోతున్నాను. చాలా కొన్ని కళ్ళలో గాజు పెంకులు కూర్చారు గొంతు దగ్గర. అంత తప్పు ఏం చేశారు? ఒక మనిషి మీద కోపం ఉంటే అవాయిడ్ చేయడం, లేకపోతే పక్కన పెట్టడం, చంపవలసినంత అవసరం ఉందా? ఒకవేళ అమ్మాయి వైపు తప్పు ఉంటే. లేదు, అమ్మాయి వైపు తప్పు లేకుండా వీళ్ళు ఉన్నారంటే ఈ కామాంధులను మాత్రం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆ సంజయ్ ఘోష్ అనే కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మీ పిల్ల సూసైడ్ చేసుకుందంటే హెల్త్ బాగాలేదని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏంటి 15 minutes తర్వాత ఫోన్ చేసి మీ పిల్ల సూసైడ్ చేసుకుందని తెలిపేశాడు. ఎవడు? ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, డాక్టర్ సందీప్ ఘోష్. పేరెంట్స్ అప్పటికి ఇంకా ఆందోళన చెందారు. ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తారు. రాత్రి కరెక్ట్ గా 3:30-4 ప్రాంతంలో తల్లిదండ్రులు బయటకు రావడం అసలు విషయం అంతా బయటపడింది. అర్ధ నగ్నంగా పాపం చెప్పలేకపోతున్నాను, అంత దీన స్థితిలో లేడీ పడిపోయి ఉంది. ఏంటండి ఇక్కడ ఆడవాళ్ళని దేవతలుగా పూజిస్తారు ఈ కర్మ భూమిలో. ఈ కర్మ మనకి ఎందుకని? కొంతమంది తెలిసేసి బలైపోతున్నారు, తెలియక చేయక బలైపోతున్నారు, అపంశుభం తెలియని వాళ్ళు కూడా బలైపోతున్నారు. ఇప్పుడు ఆ డాక్టర్కి ఇంతలా రేప్ చేశారు. ఆ రేప్ చేశాడంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ఇప్పుడు వాడు ఇన్ఫార్మర్ అంట, వాడు ఏం చెప్తున్నాడు? పైగా ఆ రోజు రేప్ చేసి దర్జాగా వాడు ఫుల్ గా తాగి వెళ్ళి అక్కడ క్వార్టర్స్ లో పడుకున్నాడు, పోలీస్ క్వార్టర్స్ లో. పైగా ఏం చెప్తున్నాడు? నిందితుని పట్టుకుంటా చంపేయండి, ఐఎమ్ రెడీ టు డై అని చెప్తున్నాడు అతను. నేనే కదా, నా వెనకాల ఇంకా చాలా టీం ఉందని చెప్పుకుని వస్తున్నాడు. ఆ రాష్ట్ర సీఎం ఏం చేస్తున్నావు, అక్కడున్న కోర్టులు ఏం చేస్తున్నాయి, అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నావు? దారుణం అండి. ఇక్కడ దీనికి మాత్రం దయచేసి ఎవరు కులానికి, వర్గానికి, ప్రాంతాలకి, పార్టీలకు మాత్రం భేదం పెట్టకండి. తప్పు ఎక్కడ జరిగిందా తప్పే. ఇదైతే వాస్తవం. ఇప్పుడు అక్కడ జరిగింది, రేపటి రోజు ఎవరి సమస్య వాళ్ళ వరకు వచ్చే వరకు తెలియదు అంటారు. ఆ సమస్య రేపు పొద్దున మనకు వస్తే ఏంటి పరిస్థితి? ఎలా రియాక్షన్ అవుతారు? ఎలా చర్యలు తీసుకోమని మనం వాదిస్తాం? వినయ విఘ్నతతో ఆలోచించండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఇది ఆవేశంతో చెప్తున్న వీడియో కాదు, ఆలోచనతో చెప్తున్న వీడియో. ఎవరున్నా ఏం చేసినా యావత్ భారతదేశం సైతం ప్రపంచం దేశం కూడా చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తం భారతదేశం మొత్తం చూస్తుంది. దీనికి న్యాయం కోసం సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని వీళ్ళకైతే ఇప్పుడు ఎవరైతే బాధ్యులు చేశారో వాడిని మాత్రం ఈ భూమి మీద మాత్రం ఉంచకండి. ఇది మా ఒక డిమాండ్. ఇది ఎందుకంటే వీ వాంట్ జస్టిస్. ఒకవేళ ధర్మం బతుకుందని మీరు ఇచ్చే తీర్పు బట్టి ఉంటుంది, కానీ అతి పైశాచికంగా, దారుణంగా, చండాలంగా చెప్పలేకపోతున్నాను, అంతలా జరిగింది అసలు. ఆ సంజయ్ రాయ్ అనేవాడిని ఆ నెట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. కఠినంగా అంటే కఠినంగా రేపటి రోజు ఎవరైనా చెయ్యి వేయాలన్నా, ఏమైనా తప్పు కనీసం వాడు మైండ్లో ఒక ఆలోచన రావాలన్నా కూడా భయపడాలి. ఆ విధంగా చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి ఘటనలు అయితే జరగకుండా ఉంటాయి. చూడండి ఇలాంటి ఆ సెమినార్ హాల్లో ఇలా రక్తపు మడుగుల్లో పడింది ఆవిడ. ఏంటి అసలు ఇది? ఇలానే మీ అక్కకో, మీ చెల్లికో, నీ భార్యకో, నీ కూతురుకో, లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికైనా జరుగుతో చూస్తూ ఊరుకుంటారా? ఆలోచించండి. ప్రభుత్వాలు సైతం, కోర్టులు సైతం, న్యాయ వ్యవస్థలు సైతం, పోలీస్ శాఖతో సహా లా అండ్ ఆర్డర్ బేస్ అయి ఉందని మొత్తం మన దేశం, మన పక్క దేశాలు ఎక్కబడుతుందా, బీజేపీ వాళ్ళు ఏందా ఇది? ఇవన్నీ ఏంటి? మీరేం చేసేది? బంగ్లాదేశ్ కరెంట్ ఆపేశారు, కానీ మన దేశం ముందు మన ఇంట గెలిచి రచ్చగెలుగుతామని అన్నాం. మన రచ్చగెలవాలంటారు, మనం ఇక్కడే ఓడిపోయాం, బయట ఏం గెలుస్తాం మనం?
బీజేపీ వాళ్ళు కూడా మంచి కఠినంగా చట్టాల్లో మార్పులు తేవాలి, కఠినంగా చర్యలు అయితే తీసుకోవాలి. దీనిపైన అయితే గట్టిన ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఇలాంటి వాళ్ళని అసలు. మరీ ఇలా చేయడం, ఈ వీడియో మీరు అందరూ చూసారు కదా డీటెయిల్ గా, అతి పైశాచికంగా చండాలంగా దారుణంగా హతమార్చాడు దుండగును. అతన్ని ఏం చేయాలో మీరందరూ కింద కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా వీరు సుమోటోగా తీసుకున్న వెంటనే దీనికైతే మంచి తీర్పు ఇస్తారని కూడా నేను చూస్తున్నాను. కానీ ఒకరు చెప్తున్నానబ్బా, ఆనందం వరకు ఉండాలి. హద్దులు మీరు దాటితే ఆనందం కాస్త ఇంకోటి అవుతుంది. సో లిమిట్ లో ఉందాం, లిమిట్ లో చేసుకుందాం. లైఫ్ ని స్పాయిల్ అయితే చేసుకోకూడదు. ఎవరు వీళ్ళే కాదు, ఎవరు లాంటి ఘటనలు మాత్రం దయచేసి ఎవరు పాల్పడకండి. ఇప్పుడు అతను ఏం చెప్తాను, నేను మద్యం సేవించాను, ఫోన్ చేసిన దాంట్లో నేను చేశానని చెప్తున్నాడు. కొన్ని వెబ్సైట్లు కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసి చర్యలు తీసుకుంటే కానీ కొంచెం కట్టడి చేస్తుంది. పక్క దేశాల్లో ఎక్కడ జరగట్లేదు, ఇండియాలోనే ఎందుకు జరుగుతుందంటే అర్థం చేసుకోండి. ఇక్కడ చట్టాలు ఎలా ఉన్నాయి, వ్యవస్థలు ఎలా ఉన్నాయి ఏంటని. వెంటనే ఈ కేసును సుమోటోగా తీసుకుని బాధ్యులను ఎంతటి వారినా సరే వదిలిపెట్టకుండా కఠినంగా శిక్ష వేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం.